ఎట్లుందన్న జీవన్ రెడ్డి రాకని స్వాగతిస్తున్నారా? జీవన్ రెడ్డి రాకను సంతోషంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత దాదాపు 55 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయం లోపల జీవన్ రెడ్డి గారు తను ఈ జగిత్యాల మరియు ఈ మన వేములవాడ సిరిసిల్ల ఏరియాల జీవన్ రెడ్డి గారికి ఎంతో పేరు మర్యాద గౌరవం ఉన్న ఈ ప్రాంతం కాబట్టి అతను 50 నుండి దాదాపు ఒక 60 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మరి తెలంగాణ ఉద్యమం కోసము కేసీఆర్ కష్టపడి తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చి తెలంగాణ రావడము ఎంత కష్టపడ్డాడు కేసీఆర్ కు తోడుగా ఉండడానికి రావడానికి మరి జీవన్ రెడ్డి గారికి మా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రేవంత్ రెడ్డి ఇదే రోజు మీ కేసీఆర్ గారు సభ పెట్టిన ఇదే రోజు రేవంత్ రెడ్డి కూడా అక్కడ సభ పెట్టిండు, ఒకటి బహిరంగ సభ ఏర్పాటు చేసిండు మేడిగడ్డ మీద. దాన్ని ఎట్లా చూస్తారు? అయితే ప్రజల యొక్క మనసును మేడిగడ్డ పైన అతని సభకి మళ్ళిస్తామన్న ఆలోచన మీద రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు మేడిగడ్డ పైన బహిరంగ సభను ఏర్పాటు చేసినా గానీ ప్రజలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి తెలంగాణ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి ఈసారి ఈ టిఆర్ఎస్ లో చేరిక పైన రావడము చాలా సంతోషంగా ఉన్నందున ప్రజలు జీవన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు కేసీఆర్ ఒక్కటై మళ్ళీ తెలంగాణ పునర్వైభవానికి మరి నాంది పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత అధికార ప్రభుత్వము ఎన్ని కుట్రలు పండినా గాని రాబోయే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పక్క కేసీఆర్ గారి అధికారము రావడము, భారీ మెజారిటీతో రావడము ఇవన్నీ సాధ్యమే. ఎందుకని చెప్పనంటే ఈ 2 సంవత్సరాల అర్థం కాలం లోపల ప్రజలు ఎంత విసిగిపోయారనేది అర్థమైపోయింది. 6 హామీలను ఇచ్చి ఆ 6 హామీలలో వీళ్ళు సక్రమంగా నిర్వర్తించకపోవడము అది ఎంత సిగ్గుచేటో అది వాళ్ళ యొక్క అధికార ప్రభుత్వానికే తెలియాలి. ఎందుకంటే పేదవారికి పెన్షన్లు పెంచుతా అని చెప్పని ఆశ చెప్పి వాళ్ళ నోట్లు మన్నుగొట్టిండు. 100 రోజుల లోపు మేము 6 హామీలను అమలు చేస్తామని చెప్పని ఆశ పెట్టి ఇక 100 రోజులు ఎప్పుడైతుంది మాకు పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయని చెప్పని వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు ప్రతి ఒక్కరు ఇక పెన్షన్ పెరుగుతాయని చెప్పండి 100 రోజులు ఆకేది చూసిండు. 100 రోజులు గడిచిపోయింది, మరి 500 రోజులు కూడా గడిచిపోయింది. ఆఖరికైతే ఆ ప్రభుత్వం పైన ఇక ప్రజలకి ఈ పెన్షన్లు పెంపు అన్న విషయము మాకు ఆశ పెట్టి ప్రభుత్వాన్ని చేజెక్కించుకున్నాడు. మళ్ళోసారి వీడు రావడానికి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా ఎలక్షన్ల కోసం వస్తాడు. మరి మా కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షన్ తీసుకుంటున్నాం, మరి 4000 పెన్షన్ తీసుకుంటున్నాం అని వికలాంగులు కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తిగా అవిశ్వాసానికి లోనై మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పని కోరుకుంటున్నారు. ఏదన్నా ఎట్లా ఉంది జగిత్యాల కాంగ్రెస్ మరి ఏంది బీఆర్ఎస్? ఇప్పుడు జీవన్ రెడ్డి ఇళ్ళకి వచ్చిండు, సంజయ్ కుమార్ ఏమో నేను వెళ్ళకపోలేదు ఇలానే ఉన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా ఉంది రాజకీయం? ఆయన ఇక్కడికి వచ్చి చెప్తే బాగుంటది. నేను ఉన్నానా లేనా అని చెప్తే జనాలు చెప్తారు కదా, దేంతో కొడతారో మీరే అర్థం చేసుకోవాలి. చెప్తారో కొడతారా, మరి పూలేస్తారా, చెప్పులేస్తారా అని మీరు అర్థం చేసుకుంటే బాగుంటది. ఇక్కడికి వచ్చే అంత ధైర్యం చేస్తాడో చూద్దాం. మరి రమ్మనండి, మేము స్వాగతిస్తున్నాం. వెరీ హ్యాపీ టు వెల్కమ్ హిమ్. కానీ బట్ రాడు కదా, వచ్చేవాడైతే దారులను మూస్తాడండి. దారులు మూస్తాడా లేదా? మా ప్రశాంతాన్ని ఏబట్టి ఇప్పుడు రోడ్ అయింది, మేము అందరూ ప్రశాంతంగా ఇప్పుడు వచ్చి సభలో ఉన్నాను. స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు. స్పీకర్ గారు శిఖండి రాజకీయాలు చేయడం తప్ప చేసింది ఏం లేదు. ఆయన ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు. బంట్రోతు ఉంటాడు, అలా ప్రవర్తించాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేడిగడ్డ కొట్టకపోయింది కుంగిపోయిందని 2.5 సంవత్సరాల నుంచి చెప్తా ఉండు. ఈ రోజు అదే మేడిగడ్డ మీద మీటింగ్ పెట్టిండు బహిరంగ సభ. ఎట్లా చూస్తారు అసలు ఇదంతా? తెలంగాణ సస్యశ్యామలం కావాలని కారణం మేడిగడ్డ జల ప్రధాని కాళేశ్వరంలో ఒక భాగం మాత్రమే. ఆ ఒక కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ఒక్కటే ఫోకస్ చేసి వీళ్ళు కుట్రలు చేసి కూల్చారే తప్ప దాన్ని సరే కూల్చారు కావచ్చు, అయిపోయింది కావచ్చు, వీళ్ళు మళ్ళీ దాన్ని పునర్నిర్మించి రైతులకు పాలిటీ చేస్తే మేము హ్యాపీ. కానీ వీళ్ళు ఏం చేశారు, దానిపైన రాజకీయాలు వేశారు తప్ప దాని గురించి పట్టించుకున్న ఆదు లేరు. ఈ సభను డైవర్ట్ చేయడానికే ఈ రోజు మేడిగా టూర్ వేశాడు. సరే మీరు యూట్యూబర్స్ కదా, ఆయన అక్కడ వీడియోస్ ఇక్కడ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఉత్సాహంతో ఉన్నారో మీకే అర్థమవుతుంది. మీకు వ్యూస్ అయితే పెరిగేది, ఇక్కడ పెరుగుతాయి అక్కడ పెరుగుతాయి. రేవంత్ రెడ్డిని కనీసం వాళ్ళు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని గుర్తుపడతారా? ఎవరు గుర్తుపడతారు? వాళ్ళ ఎమ్మెల్యేలే సరిగా వలకలేకపోతున్నారు, ఒక యాంకర్లు వలకలేకపోతున్నారు, ఒక సినిమా యాక్టర్లు వలకలేకపోతున్నారు. ఎవరు గుర్తుపడుతున్నారు చెప్పండి? ఎట్లా ఉంది మరి పరిపాలన? 2.5 సంవత్సరాలు అడిగింది. ప్రజా పాలన వచ్చారు కానీ ఈ ప్రజాపాలన దగా పాలన మాత్రమే. ప్రజాపాలన దగా పాలన. 6 గ్యారెంటీలు వచ్చాయా? రాలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అప్పుడు 96 ఇందిరమ్మ రాజ్యం అప్పుడు వెళ్ళాడు, కరువు కాటకాలు ఉన్నాయి. ఇప్పుడు అదే ఉంది కదా. ఆనాటి రోజులు తెస్తాడని వచ్చాడు, ఆనాటి రోజులు కాదు తెచ్చింది. ఆనాటి రోజుల్లో కరువును తెచ్చాడు మనకు. ఇప్పుడు ఏ రైతు సంతోషంగా లేడు, ఏ మహిళ సంతోషంగా లేదు. ఎక్కడ కూడా పసిపిల్లలకు పాఠశాలలలో ఎక్కడ సరైన ఫుడ్ కూడా గురుకులలో చూస్తున్నారు కదా, విషాహారంది కల్తీ ఆహారంది ఎంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు మీరు చూస్తున్నారు కదా. ఒక్కరిని కూడా పట్టించుకున్న నాదుడే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమంటుండంటే 99% అమలు చేసిన హామీలన్నీ అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే చేయమని చెప్పండి. ఆయన అమలు చేసి 1% ఆయన కొంచెం మర్చిపోయాడు కావచ్చు. ఆయన చేసింది 1%, 99% కాదు, 1% చేసి 99% చేసామని చెప్తున్నాను అంతే. వాళ్ళు ఇచ్చింది పర్ఫెక్ట్ గా ఇచ్చింది. ఒక ఫ్రీ బస్ తప్ప ఏదైనా చేశారు మీరే చెప్పండి, గిందెలు మీద చేసుకుని చెప్పండి. చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, నేను రుణమాఫీ చేసినా గానీ అవి పడ్డాయా పర్లేదా మీకే తెలవాలి, మీరే చెప్పాలి. మరి ఆయన ఎందుకున్నాడండి? రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఆయన ఎందుకున్నాడు? ఇక ఏం లేదు, మాయ మాటలు చెప్పి ఊర్లలో ఒక నలుగురికి వేసి మిగతా ఒక 96% చేయలేదు. వాళ్ళు మోసపోయారు తప్ప ఏం లేదు కదా. అక్కడ జీవన్ రెడ్డి రాకతోటి మరి ఎట్లా ముందు ఎట్లా ఉండబోతుంది? కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ బలంగా పునాదులు పడ్డది ఈ రోజు మళ్ళీ. ఎందుకంటే స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది, స్క్రాప్ మనకు అవసరం లేదు, స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు జన ప్రపంచం చూస్తున్న అర్థమవుతుంది మీకు. బీఆర్ఎస్ పార్టీ మహా అంటే పోయింది 0.1% మాత్రమే. జనం గుండెలోంచి ఇంకా ఉంది. ఏదో మాయ మాటలు చెప్పి కాళ్ళు మొక్కి అన్ని వేసి మహిళల దగ్గరికి వెళ్ళి ఓట్లు గుంజి ఇప్పుడు రాజ్యాధికారులు ఉన్నారు. కానీ ఏ మహిళ దగ్గరికి వెళ్ళి మేము సంతోషంగా ఉన్నామని చెప్పండి, ఏ మహిళ కూడా చెప్పే పరిస్థితి లేదు. ఫ్రీ బస్సులో వాళ్ళకి కోటీశ్వరాలని చేస్తున్నా అని చెప్పాడు. 1 కోటి మందిని కోటీశ్వరాలను చేస్తున్నారు కదా. 1 కోటి మంది కూటికి లెవెల్ చేస్తున్నాడు, కోటీశ్వరాలు చేస్తలేడు. ఇక్కడ కూటికి లెవెల్ చేస్తున్నాడు. దారుణంగా ఉంది పరిస్థితి. 180 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఈరోజు ఎంత ఉన్నది ఒకసారి ఆలోచించండి మీరు. తిన్నా సరిగా గిన్నెలు కొట్లాడుతున్నాయి తప్ప తిండి దొరకట్లేదు ఇండల్లా. దారుణంగా ఉంది పరిస్థితి. ఏం చెప్పాలనుకున్నావు ఈ సభ నుంచి రేవంత్ రెడ్డి? మళ్ళీ గులాబీ ప్రపంచం ఇక్కడ నుంచే మొదలైంది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని బలంగా పునాది పడింది ఈ సభతోటే మొదలైందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.